హల్లెలూయా. నేటి వాక్యం దావీదు కీర్తన 23:6 ఏమనుందంటే, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను అని చెప్పేసి. నిజముగాను దేవుని యొక్క కృప క్షేమము మనతో ఉండాలంటే మనము ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారుగాను, దేవుణ్ణి అనుసరించే వారముగాను ఉండాలి. అప్పుడే కదా దేవుని యొక్క కృప, ఆయన యొక్క కటాక్షము మన మీద ఉంటుంది. కాబట్టి మనము కృపని పొందుకోవాలన్నా, మనము ఆయన అనుగ్రహించే క్షేమాన్ని మనము అనుభవించాలన్నా మొదట మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమిటి ఆ ప్రాధాన్యత అంటే, దేవుణ్ణి స్తుతించటంలో కానీ, దేవుణ్ణి ఆరాధించటంలో కానీ మనము ఒక సంకుచితమైన మనసుతో ఉండకుండా, దేవుణ్ణి ఆనందించేటప్పుడు, దేవుళ్ళలోనూ ఆనందించేటప్పుడు, దేవుణ్ణి అనుసరించేటప్పుడు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆనందంతోనూ దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు తన యొక్క మహాకృపని మనకి తోడుగా ఉంచుతాడు. అందుకనే ఇక్కడ దావీదు గారు రాస్తున్న కీర్తన ఏంటంటే, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను అని చెప్పేసి. మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనం అనుభవిస్తున్నాం, దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి కృప ఉంటుంది, ఎలాంటి యొక్క క్షేమం ఉంటుంది అని చెప్పేసి. నిజంగానే మనము క్షేమముగా నేటి దినాల్లో ప్రపంచమంతా కూడా ఒక భయానకమైన పరిస్థితుల్లో యుద్ధ వాతావరణంతో నిండుకొని ఉందంటే, అలాంటి యొక్క సమయంలో కూడా మనము ఇక్కడ మన యొక్క దేశంలో, మన యొక్క ప్రాంతంలో మనం చాలా ఆనందంగాను సంతోషంగాను గడుపుతున్నాం. దీనికి ఎంతైనా సరే మనం దేవునికి కృతజ్ఞత అనేది చెల్లించాలి. దేవుని నామం మహిమపరచబడును గాక. ఆమేన్.